ఒక చిన్న దేశం విండ్ పవర్తోనే దేశాన్ని మొత్తం నడిపించింది, కానీ అదే టెక్నాలజీ గ్రిడ్ను కూల్చేస్తుందని కూడా నిరూపించింది. ఇది విండ్ ఎనర్జీ యొక్క అద్భుతమైన సామర్థ్యం మరియు దాచిన ప్రమాదాలను చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని సులభంగా అర్థం చేసుకుందాం. ఇది ప్రపంచ విండ్ రిసోర్సెస్ మ్యాప్. అమెరికా మధ్య ప్రాంతాల్లో ఎందుకు అత్యధిక విండ్ టర్బైన్లు ఉన్నాయో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఎక్కువ గాలి అంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ యూరప్ తీరానికి దగ్గర్లో ఒక చిన్న ద్వీపం విండ్ ఎనర్జీ స్వర్గం. ఐర్లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ విండ్ రిసోర్సెస్ కలిగి ఉంది. ఇక్కడ సముద్రం నుంచి నిరంతరం గాలులు వీస్తాయి. అందుకే ఇది విండ్ ఎనర్జీకి చాలా అనువైన స్థలం. ఒక తీవ్రమైన తుఫాను రోజున ఐర్లాండ్ విండ్ టర్బైన్లు దేశం మొత్తానికి 3 గంటలు పూర్తి విద్యుత్ సరఫరా చేశాయి. ఇది విండ్ ఎనర్జీ అపార సామర్థ్యాన్ని చూపిస్తుంది. కానీ ఇంత ఎక్కువ విద్యుత్ వచ్చినప్పుడు గ్రిడ్కు సమస్యలు కూడా మొదలవుతాయి. కానీ విండ్ ఎనర్జీతో చాలా తీవ్రమైన ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నాయి. చాలామందికి ఇవి తెలియవు. టర్బైన్ బయట నుంచి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ లోపల చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ ఉంటుంది. ముందు విండ్ టర్బైన్లు ఎలా పనిచేస్తాయో సులభంగా చూద్దాం. బ్లేడ్స్ చాలా నెమ్మదిగా 10 నుంచి 20 ఆర్పిఎం వరకు మాత్రమే తిరుగుతాయి. కానీ విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటర్కు చాలా వేగంగా తిరగాలి. ఈ స్పీడ్ తేడాను ఎలా సరిచేస్తారు? అందుకే గేర్ బాక్స్ అవసరం. మల్టీ స్టేజ్ గేర్ బాక్స్ ఈ తక్కువ స్పీడ్ హై టార్క్ రొటేషన్ను జనరేటర్కు కావలసిన హై స్పీడ్గా మారుస్తుంది. ఇది కారు గేర్ బాక్స్ లాగా పనిచేస్తుంది, కానీ చాలా భారీగా ఉంటుంది. ఈ గేర్ బాక్స్లు ఒక్కొక్కటి 15 టన్నుల బరువు ఉంటాయి. లోపల ఎన్నో గేర్లు, బేరింగ్స్ ఉంటాయి. ఇవి రోజురోజుకు భారీ ఒత్తిడి మరియు వైబ్రేషన్ను తట్టుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ గేర్ బాక్స్లు సాధారణంగా 7 సంవత్సరాల్లోనే పాడైపోతాయి. తీవ్ర స్ట్రెస్ వల్ల లోపలి భాగాలు పగులుతాయి. హై లోడ్స్ వల్ల బేరింగ్స్లో వైట్ ఎడ్జ్ క్రాక్స్ అనే చిన్న చిన్న పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా సముద్రపు ఉప్పునీటి గాలి మరియు తీవ్ర గాలులు ఉన్న ఆఫ్షోర్ టర్బైన్లలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఈ పగుళ్లు క్రమంగా పెద్దవై టర్బైన్ ఆగిపోతుంది. ఆఫ్షోర్ లొకేషన్స్లో ఈ గేర్ బాక్స్ను మరమ్మతు చేయడం లేదా మార్చడం చాలా ఖరీదైన పని. ఇది మొత్తం ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 20% వరకు ఖర్చు చేస్తుంది. అంతేకాదు, బ్లేడ్స్ వందల సంవత్సరాలు కాలం తీసుకుని కూడా పూర్తిగా కుళ్లవు. గేర్బాక్స్ సమస్యలను పరిష్కరించడానికి ఇంజనీర్లు డైరెక్ట్ డ్రైవ్ టర్బైన్లను తయారుచేశారు. ఇందులో గేర్బాక్స్ పూర్తిగా లేదు. బ్లేడ్స్ నేరుగా భారీ జనరేటర్కు అనుసంధానమవుతాయి. ఇవి బ్లేడ్స్ను నేరుగా చాలా పెద్ద డయామీటర్ గల జనరేటర్కు కనెక్ట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల గేర్బాక్స్ సమస్యలు తగ్గుతాయి, కానీ జనరేటర్ చాలా భారీగా ఉండాల్సి ఉంటుంది. హాలియేడ్ ఎక్స్ టర్బైన్ ఒక ఉదాహరణ. దీని రోటర్ 250 టన్నుల బరువు మరియు 200 పోల్స్ ఉంటాయి. ఇది చాలా పెద్దది. ఒక్క టర్బైన్ ఒక్కటే చాలా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. కానీ డైరెక్ట్ డ్రైవ్ సిస్టంలకు శక్తివంతమైన పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కావాలి. ఇవి నియోడైమియం, డిస్ప్రోసియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో తయారవుతాయి. ఈ మ్యాగ్నెట్స్ లేకపోతే టర్బైన్ పనిచేయదు. చైనా ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లైలో 90% నియంత్రిస్తుంది. అందువల్ల ధరలు హఠాత్తుగా పెరగడం లేదా సరుకు దొరకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇది ప్రపంచ విండ్ ఇండస్ట్రీకి పెద్ద సవాలు. ఐర్లాండ్ గ్యాల్వే విండ్ పార్క్లో ఈ డైరెక్ట్ డ్రైవ్ టర్బైన్లను టెస్ట్ చేస్తోంది. ఇక్కడ ఫ్లోటింగ్ టర్బైన్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు. లోతైన సముద్రంలో కూడా టర్బైన్లు నిలబెట్టడానికి. అతిపెద్ద బ్లేడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం. ఇవి ప్రత్యేక ట్రక్కులు, షిప్పులు ఉపయోగించి తీసుకెళ్తారు. రోడ్లు వెడల్పు చేయాల్సి వస్తుంది. మంచి టర్బైన్లు ఉన్న విండ్ పవర్ను ఎలక్ట్రిసిటీ గ్రిడ్లోకి సరిగ్గా కలపడం చాలా పెద్ద సమస్య. ఎందుకంటే గాలి వేగం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, కాబట్టి విద్యుత్ ఉత్పత్తి కూడా ఎప్పుడూ మారుతూ ఉంటుంది. జనరేటర్ నుంచి వచ్చే విద్యుత్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీతో సరిగ్గా సరిపోవాలి. ఐర్లాండ్, యూకేలో ఇది 50 హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ అంటే విద్యుత్ తరంగాలు ఒక సెకండులో ఎన్నిసార్లు ఆవిర్భవిస్తాయో చెప్పే సంఖ్య. మారుతున్న గాలివేగం వల్ల ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ ఏర్పడుతుంది. ఇది గ్రిడ్ అస్థిరతను కలిగిస్తుంది. చిన్న మార్పు కూడా పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది. 1 హెర్ట్జ్ మార్పు కూడా ఎక్విప్మెంట్ను డ్యామేజ్ చేస్తుంది. 2021లో టెక్సస్లో జరిగిన ఫ్రీజ్ సమయంలో ఫ్రీక్వెన్సీ 59 హెర్ట్జ్ దగ్గరకు పడిపోయి నియర్లీ పూర్తి బ్లాకౌట్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. మోడర్న్ టర్బైన్లు బ్లేడ్స్ కోణం, పిచ్ మార్చి, స్పీడ్ మార్చి విద్యుత్ను కంట్రోల్ చేస్తాయి. కానీ దీనికి ఇన్వర్టర్లు అవసరం. ఇన్వర్టర్లు డీసీని ఏసీగా మార్చి గ్రిడ్కు సరిపోయేలా చేస్తాయి. కానీ ఇన్వర్టర్లు ట్రెడిషనల్ పవర్ ప్లాంట్లు ఇచ్చే న్యాచురల్ రొటేషనల్ ఇనర్షియాను ఇవ్వవు. ఇనర్షియా అంటే సడన్ మార్పులను తట్టుకోవడానికి ఉపయోగపడే బరువులాంటి శక్తి.
ఇది గ్రిడ్ను సడన్ డిమాండ్ సర్జెస్కు చాలా బలహీనంగా చేస్తుంది. ఉదాహరణకు, యూకేలో టీవీ యాడ్స్ వచ్చినప్పుడు అందరూ ఒకేసారి కెటల్ లాంచ్ చేస్తే డిమాండ్ హఠాత్తుగా పెరిగి ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఐస్లాండ్ ఈ సమస్య పరిష్కరించడానికి మాజీ కోల్ ప్లాంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద 120 టన్ ఫ్లైవీల్ను ఇన్స్టాల్ చేసింది. ఇదొక పెద్ద భారీ చక్రం. ఇది వేగంగా తిరిగి తక్షణం ఇనర్షియా అందిస్తుంది. ఈ ఫ్లైవీల్ గ్రిడ్కు అవసరమైనప్పుడు తక్షణం 50 హెర్ట్జ్ స్థిరత్వం ఇవ్వగలదు. కానీ ఐర్లాండ్ 2050 లక్ష్యాలకు ఇది కూడా సరిపోదు. లాంగ్ టర్మ్లో అదనపు విండ్ పవర్తో ఎలక్ట్రాలిసిస్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలక్ట్రాలిసిస్ అంటే విద్యుత్ ఉపయోగించి నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజించడం. ఈ హైడ్రోజన్ను స్టోర్ చేసి తరువాత ఉపయోగించవచ్చు. 2050 నాటికి 39 TWh టార్గెట్ ఉంది. దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. విండ్ ఎనర్జీ భవిష్యత్తు, గ్రిడ్ స్టెబిలిటీ మరియు ఎనర్జీ స్టోరేజ్ సవాళ్లు ఎలా పరిష్కరిస్తుందో ఆధారపడి ఉంది. సరైన ఇంజనీరింగ్ సొల్యూషన్స్తో మనం క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును సాధించవచ్చు.